సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో రామచంద్రమూర్తి గారు, బంగారం వెండి ధరల గురించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాము. బంగారం వెండి ధరల విషయానికి వస్తే 24 క్యారెట్లు 10 గ్రాములు బంగారం ధర 1,27,150 రూపాయలు ఉంది. 22 క్యారెట్లు 10 గ్రాముల విషయానికి వస్తే 1,14,000 1,15,000 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ సిల్వర్ విషయానికి వస్తే 1,64,000 1,65,000 వద్ద ట్రేడ్ అవుతుంది, ఇంక్లూడింగ్ 3% GST. సో ఏంటి ఇప్పుడు బంగారం వెండి ధరలు పెరుగుతున్నట్ట, అలానే ఆగినట్ట, తగ్గినట్ట, ఇప్పుడు కొనాలా కొనకూడదా? ఇవి పబ్లిక్ లో ఉన్న క్వశ్చన్స్. మీరేం చెప్తారు? వెరీ గుడ్ సార్. యాక్చువల్గా అంటే బంగారానికి ట్రంప్ గారికి రిలేషన్ ఉందండి. ఆయన గట్టిగా అరుస్తుంటే బంగారం పెరుగుతుంది, ఆయన కొంచెం నార్మల్ అయితే బంగారం నార్మల్ అవుతుంది. ఇప్పుడు ట్రంప్ గారి టారిఫ్లు కానీ ఇవన్నీ కూడా తగ్గించారు అనమాట. అంటే మనకి ఈక్విటీ మార్కెట్ సైడ్ పాజిటివ్గా ఉంది. సో కొంచెం గోల్డ్ సిల్వర్ ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ అదివరకు $4,400కి వెళ్ళిపోయింది, ఇప్పుడు $4,100కి వచ్చింది. అంటే అంతకుముందు యుఎస్ షట్ డౌన్ అయింది, అది కొంచెం రిలీజ్ అయింది. సో అలాగే పెద్ద వార్స్, యుక్రెయిన్ వార్ నార్మల్, కానీ పెద్ద ఎక్కువ అన్సర్టనిటీస్ తగ్గుతున్నాయి. సో కాబట్టి ఏంటంటే బంగారం అయితే కొంచెం అక్కడ స్టాండర్డ్ అవుతుంది. బట్ 4,000 అయితే మేజర్ బేస్. అదివరకు 3,900 దాకా వచ్చింది. అంటే మొన్న లాస్ట్ వీక్ 1,17,000 దాకా వచ్చింది గోల్డ్. సో ఇప్పుడు ఏంటంటే గోల్డ్ కూడా ఇప్పుడు తగ్గుతూ ఆ రేంజ్లో అయితే ఉంది. అంటే 1,27,000 నుంచి 1,19,000 మధ్యలో రేంజ్లో ఉంది ప్రజెంట్. సో అయితే మనం ఏం చేయొచ్చు అంటే ఓవరాల్గా చూస్తే గోల్డ్ సిల్వర్లో ఇప్పుడు అంతకు ముందుకి ఇప్పటికి తేడా ఏంటంటే, ఇది కొంచెం అందరూ అర్థం చేసుకోవాలి. అంటే ఒకప్పుడు సిల్వర్ 1990లో 100 అదే బాగా పెరిగి మళ్ళీ 1 yearలో తగ్గింది. కానీ ఇప్పుడు సిల్వర్ తగ్గితే మళ్ళీ 1 lakh వస్తుందా అంటే ఛాన్సెస్ కష్టం. ఎందుకంటే సిల్వర్కి ఇండస్ట్రియల్ యూసేజ్ బాగా పెరుగుతుంది. అంటే సోలార్ వెహికల్స్లో కానీ, ఫోన్స్లో కానీ, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, సో ఎలక్ట్రికల్ ప్యానల్స్, వీటన్నిటికీ సిల్వర్ డ్యూయల్ యూసేజ్ ఉంది. కాబట్టి ఏంటంటే సిల్వర్ అయితే ఇంకా బేస్ తగ్గినా ఒక 10,000 20,000 తగ్గుతుంది కానీ, బట్ 1,20,000 1,30,000 వచ్చినా మళ్ళీ అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే గోల్డ్ కూడా 1,20,000 బేస్ రేట్ అయిపోయింది మనకి. 1 lakh మ్యాక్సిమం వచ్చినా 1,15,000 అక్కడ వరకు ఛాన్సెస్ ఉందండి. సో అయితే మనం కొనుక్కోవాలా ఏంటి అని ఆలోచిస్తే ఇప్పుడు లాంగ్ రన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే గోల్డ్ సిల్వర్ మనం కొంత ఫండ్ పోర్ట్ఫోలియోలో మనం పెట్టుకోవాలి. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే గోల్డ్ సిల్వర్ మనం ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంకా చూసుకుంటే రేట్లు పెరిగేవి తప్ప తగ్గేదైతే లేదు. అండ్ ఈ మధ్య కాపర్ కూడా బాగా డిస్కషన్స్ లోకి వస్తుంది. కాపర్ గురించి కూడా న్యూస్ ఆర్టికల్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో. దానికి సంబంధించిన డిబేట్లు, డిస్కషన్స్ కూడా వస్తున్నాయి మార్కెట్ న్యూస్ కి సంబంధించి. ఏంటి అసలు కాపర్ పరిస్థితి ఏంటి? కాపర్ ఇప్పుడు ప్రెసెంట్ MCXలో చూస్తే ట్రేడ్ అవుతుంది సార్, 1000 అలా ఉంది. యాక్చువల్గా లాస్ట్ టైం గోల్డ్ ఉన్నప్పుడు డౌన్ ఉన్నప్పుడు 900 అలా ఉండేది. ఇప్పుడు అది కూడా బాగా పెరిగింది. ఇప్పుడు కాపర్ ఒకటి, జింక్ ఒకటి, లెడ్ ఒకటి, వీటితో ఏంటంటే సిల్వర్ అనేది డైరెక్ట్గా రాదనమాట, వీటితో పాటు వస్తుంది. కాబట్టి ఇప్పుడు సిల్వర్ డిమాండ్ పెరుగుతున్నప్పుడు వీటి డిమాండ్ కూడా పెరుగుతుంది అనమాట. సో అందువల్ల ఈ రేట్లు పెరుగుతున్నాయి. సో సిల్వర్ ఓర్ అనేది వీటితో పాటు బాక్సైట్, కాపర్, జింక్, లెడ్ వీటితో మిక్స్ అయి ఉంటుంది. కాబట్టి అందుకని ఆ సిల్వర్ డిమాండ్ ఉండటం వల్ల దీనికి కూడా యాన్సిలరీ డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ఈవెన్ కాపర్కి కూడా, ఎందుకంటే ప్రజెంట్ ఇండస్ట్రియల్ యూసేజ్ ఇంకా బాగా పెరుగుతుంది. సో కాబట్టి నెక్స్ట్ అంతా కూడా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ అవుతున్నాం కాబట్టి ఎలక్ట్రికల్లో కంపల్సరీ కాపర్ వైరింగ్ అంతా ఉంటుంది. కాబట్టి వీటి యొక్క డిమాండ్ బాగా పెరుగుతుంది. సో అందుకని కాపర్ కూడా డిమాండ్ ఉంది. ఓకే. అయితే గోల్డ్ సిల్వర్ అయితే మనం మేజర్గా చూసుకుంటే సిల్వర్ని మనం ఈటీఎఫ్లో కానీ, తర్వాత సిల్వర్ కాయిన్స్ స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత సిల్వర్ మళ్ళీ ఆర్నమెంట్ లాగా కానీ, లేకపోతే ఇది ఎక్కువ ప్రయారిటీ ఇవ్వచ్చు సిల్వర్కి. ఎందుకంటే 2 lakhs 2,20,000 1 yearలో ఛాన్సెస్ కనపడుతున్నాయి. రైట్. ఇప్పుడు గోల్డ్కి సంబంధించి ఇప్పుడు అందరూ కూడా ఫిజికల్ గోల్డ్ లక్షల పోసి కొనలేరు కాబట్టి, ఓ 10 గ్రాములు కొనాలంటే కూడా 1,30,000 రూపాయలు ఖరీదు అవుతుంది కాబట్టి, సో మరి అంటే అలా కొనలేని వాళ్ళకి ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ల గురించి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి?
గోల్డ్ ఈటీఎఫ్ అయితే మంచి సజెషన్ సార్. ఎందుకంటే గోల్డ్ కొన్నా ఒకటే ఫిజికల్‌గా, డిజిటల్‌లో కొన్నా ఒకటే. సో ఈటీఎఫ్ అంటే గోల్డ్ బీస్ ఉంది మనకి. డైరెక్ట్‌గా మనకి నిఫ్టీ మన డీమ్యాట్‌లో కనపడుతూ ఉంటాయి. రోజు చూసుకోవచ్చు ఎంతున్నాయి. ఆ తర్వాత ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. రేట్ బాగుందంటే అమ్మేసుకోవచ్చు. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోర్ చేసుకోవటం ఈజీ. మెయిన్ అలాగే ఎక్కువ గోల్డ్ వేసుకున్న బయట థ్రెట్ ఉంటది కాబట్టి ఇందులో ఆ ప్రాబ్లమ్ లేదు. అలాగే గవర్నమెంట్ ఇచ్చే సీలింగ్ లేదు. ఎంతైనా కొనుక్కోవచ్చు. సో సీలింగ్ లేదు కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ మనకి. సో కాబట్టి ఈ డిజిటల్‌ని ఎక్కువ బెటర్ అనేది చెప్పుకోవచ్చు మనకి. రైట్. సో అయితే ఇప్పుడు మొత్తానికి మరి బంగారం కొనాలా? లేదంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాలా? అన్న సందిగ్ధంలో ఉన్న వాళ్ళకి రాజేంద్రమూర్తి గారు ఏం చెప్తారు? బంగారం ఇప్పుడు మీరు ఒక 100 గ్రామ్స్ కొందాం అనుకున్న వాళ్ళు 50% ఇక్కడ తీసుకోవచ్చు సార్. బాగా తగ్గింది. అలా అని ఇంకా తగ్గుతుందా అంటే కొంచెం ఛాన్సెస్ ఉంది తప్ప మళ్ళీ అది పెరిగేదే. సో కాబట్టి ఒక బై అండ్ డిప్స్ లాగా కొనుక్కోండి. ఒక ఈ రేట్లో కొంత, మళ్ళీ తగ్గితే కొంత. బంగారానికంటూ కొంత అమౌంట్ పెట్టేయండి. ఆ అమౌంట్ ఏం చేయాలంటే బై అండ్ డిప్స్ లాగా చేసుకోండి. సో బాగానే ఉంటుంది. సిల్వర్ కూడా సేమ్. సిల్వర్ కూడా కొనుక్కోవచ్చు. సిల్వర్ కూడా మంచి వాల్యూ వచ్చేస్తుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.